అడగరా అడుగుతున్నానక్క. ఆడియన్స్ ఇది సబ్స్క్రైబ్ చెయ్యం. మనం గనక ఈ వీడియోని లైక్ చేయకపోతే, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయకపోతే, నచ్చిన సీన్లన్నీ కింద కమెంట్ చేయకపోతే, నైట్ మన ఇంటికి వచ్చి సబ్స్క్రైబ్ మెయిన్ గా ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే నైట్ వాళ్ళ ఇంటికి వచ్చి నిద్ర పోనివ్వకుండా ర్యాంప్ ఆడిస్తుందంట. సో ఫన్మోజీ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే మీ ఇంటికి వచ్చేస్తుంది. అబ్బా అదే చేస్తే బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్. నువ్వు ఆ అమ్మాయిని మమ్మలో కూడా మోసం చేసావు. డిగ్రీ ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యి మాకు 10th ఫెయిల్ అని చెప్తావా? అసలు ఈ భూమి మీద బతికే అర్హతే లేదని, పోయి ఎక్కడైనా దూకి చావమని సూర్య సువర్ణని మానసికంగా కృంగి కృషించేలా చేశాడు. విషం పెట్టి చంపేసే వాళ్ళు చూశాను, గొంతు పిసికి చంపేసే వాళ్ళు చూశాను, కానీ నీలా తలపొడి తెప్పించి చంపేసేవాడిని ఎక్కడా చూడలేదురా బాబు. మళ్ళీ చదువుతానంటది, మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తానంటది. అంతే అంతే కట్టేద్దాం. ఏం మాట్లాడతారు అంకుల్ మీరు? అదేమన్నా మళ్ళా మనిషా డిగ్రీ ఎగ్జామ్లు కట్టి రాయడానికి? చెయ్యం. దానికి జస్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే చాలు. అంటే ఏముంది అంకుల్, ఒక ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫామ్ తెచ్చి దాంతో ఎగ్జామ్ ఫీజు కట్టేద్దాం. ఒక వారం రోజులు చదువుకోవడానికి టైం ఇచ్చి పలానా డేట్ ని ఎగ్జామ్ అని చెప్దాం. ఆ రోజు సినిమా షూటింగ్ అని ఒక కాలేజ్ అద్దెకి తీసుకొని ఒక 50 మంది జూనియర్ ఆర్టిస్టులను పిలిపించి ఎగ్జామ్లు రాయిద్దాం. ఇవన్నీ చూసిన స్వర్ణ తను నిజంగానే ఎగ్జామ్ రాస్తున్నాను అనుకుంటది. ఆ తర్వాత దాని పేపర్ ఎలాగో మీరే కరెక్ట్ చేసి అన్ని పేపర్లు 100కి 100 మార్కులు వేసేసారంటే అది కాలేజ్ ఫస్ట్, నేను లాస్ట్ నుంచి ఫస్ట్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో దిస్ ఆప్షన్ ఈస్ ద బెస్ట్. ఏమంటారు? ఐడియా బానే ఉంది కండ్రా, అది నమ్ముతుందంటావా? వరస్ట్ ఫెయిల్ అయిన మా తాతనే నమ్మింది అది. ఆయన కంటే వరస్ట్ ఫెయిల్ గాడి నేను. నన్ను నమ్మదా? ఏమోరా, ఐడియా బానే ఉంది కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి ఏదో తేడా కొట్టేలా ఉంది. మీరు అలానే చూస్తా ఉండండి. ఈడొచ్చిన ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించినట్టు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిన ఈ దెయ్యాన్ని పాస్ చేసి పంపిస్తా. ఇదిగో స్వర్ణ, ఈ ఎగ్జామ్ ఫామ్ ఫిలప్ చేయి. ఏంటిది? ఎగ్జామినేషన్ ఫామే, రాయవా? ఫస్ట్ ఇది రాయి. ఇంకో 4 రోజుల్లో ఎగ్జామ్, బాగా ప్రిపేర్ అవ్వు. రేతతి మెటీరియల్స్ ఎవరా? తాత ఇదిగో త్వరణ. ఆల్ ది బెస్ట్. ఏంటి వెళ్ళిపోతున్నారు, మీరు ప్రిపేర్ అవ్వరా? ఏం మాట్లాడుతున్నావు స్వర్ణ? నేను ఎప్పుడైనా చదవడం చూసావా? డైరెక్ట్ స్లిప్లే కదా. నీ పని ఇన్విజిలేటర్ కి చెప్తా. ఇన్విజిలేటర్ చెప్తావా? చెప్పుగా చెప్పెచ్చినట్టుగా. ఇదిగో నా గురించి ఎగ్జామ్ లో కంప్లైంట్ ఇద్దుగానే గాని ముందు చదువుకో. ఏంట్రా మనకి కర్మ, మనం మామూలు ఎగ్జామ్స్ అప్పుడే బుక్కులు తీయలేదు, అలాంటిది ఫేక్ ఎగ్జామ్స్ కి ఎందుకు? నేను నోరు మూసుకునండ్రే. ఈ ఫేక్ ఎగ్జామ్స్ అందరికి డౌట్ వస్తే మనది మేక తింటది. ఏంట్రా మాటలు చాలండి. ఏంట్రా కోరా, సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నావు? మ్యాథ్సా? కాదంకుల్, స్లిప్స్. రే నువ్వేంట్రా ఇంత ఓపెన్ గా రాసుకుంటున్నావు? అది చూసిందంటే మళ్ళీ గొడవ చేస్తుంది. చూసుకునే ఉన్నా అంకుల్, ఒక్కదానికి మా తాతే భయపడలేదు, నేను భయపడాలా? అయినా ఇది మా బ్యాక్ బెంచర్స్ వంశాచారం. చేతిలో పెన్ను లేకుండా అయినా ఎగ్జామ్ కి వెళ్తామేమో గానీ డ్రైవర్ లో స్లిప్ లేకుండా మాత్రం వెళ్ళాం. సర్లేరా బాబు, నాకెందుకు వచ్చింది నీతో, ఏదో చేస్తావు. Three days later, the exam day. ఈవేళ ఏతోటి అద్దర కొడద్దాం. ఏంటి స్వర్ణ, బాగా ప్రిపేర్ అయ్యావా? నువ్వేమో తెలీదు గాని
నేనైతే ఫుల్ ప్రిపేర్డ్ అబ్బా. నువ్వు ఈసారి కూడా స్లిప్పులు పెట్టి రాస్తే ఇన్విజిలేటర్ కి తప్పకుండా కంప్లైంట్ చేస్తా. నేను కూడా తప్పకుండా నీ హాల్ టికెట్ నెంబర్ వేస్తా. అప్పుడు నేనే కాదు, నాతో పాటు నువ్వు కూడా ఫెయిల్ అవుతావు. సో మూసుకొని నీ ఎగ్జామ్ నువ్వు రాసుకో, నా ఎగ్జామ్ నేను రాసుకుంటా. లెట్స్ గో టు ఎగ్జామ్ హాల్. అందరూ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని రాయండి. యూ హ్యావ్ ఓన్లీ 3 hours టు రైట్ ద ఎగ్జామ్. ఎవరైనా స్లిప్పులు కిప్పులు గట్ట తెస్తే ఇప్పుడే బయటపడేయండి. ఏంటి ఎలా చూస్తున్నావు, చెప్తావా? పర్లేదు చెప్పు. ఇది చెప్పాలనుకున్నా చెప్పలేదు. మనం స్లిప్ తీసి రాద్దామన్నా రాయకూడదు. ఏంటో యువర్ ఎగ్జామ్ స్టార్ట్స్ నౌ. అరే మామ, ఏంటా ఫేక్ ఎగ్జామ్ కూడా స్లిప్ లేంట్రా. ఎంత ఫేక్ ఎగ్జామ్ అయినా అందరికి 0 మార్కులు వచ్చాయనుకో దానికి డౌట్ వస్తుంది. అందుకే సరదాగా 16 మార్క్స్ ఆన్సర్ రాద్దామని స్లిప్పులు తెచ్చుకున్నా. అయితే నువ్వు రాసాక నాకు కూడా ఇవ్వరా? నేను రాసిందే నువ్వు కూడా రాయాలారా? ఫేక్ ఎగ్జామ్ లో కూడా ఈ ఫ్రెండ్షిప్ ఏంట్రా? అదేంటి మామ అలా అంట? సర్లే ఏర్పోహలెట్టుకో, నేను రాసే కత్తానుండు. తను 10th తత్తబడి రాసినా అదే తాత అవుద్ది. తలంటప్పుడు ఇంక తాయడం తేనికి హ్యాపీగా తడుకుందాం. రేయ్, ఎవరి దగ్గరైనా ఏమైనా స్లిప్పులు ఉంటే ఇప్పుడే బయటపడేయండి. ఎందుకంటే ఇంకో 2 నిమిషాల్లో స్క్వాడ్ వస్తుంది. అయితే పోచంకిలో దిగమనండి, కోడేసుకోమా. ఇది మీరు అనుకుంటున్నట్టు పబ్జీ స్క్వాడ్ కాదు, ఎగ్జామినేషన్ స్క్వాడ్. ఎగ్జామినేషన్ స్క్వాడ్. ఎస్, ఎగ్జామినేషన్ స్క్వాడ్. రే ఇప్పుడు దొరుకుతావురా. దీనికి స్క్వాడ్ కూడా ఫేక్ అని తెలియదు పాపం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏంటి? దిస్ గర్ల్ ఈస్ లుకింగ్ అట్ మీ అండ్ అండ్ లాఫింగ్ సార్. నో సార్, ఐ యామ్ నాట్ లాఫింగ్ సార్. నో సార్, అమ్మ తోడు షీ ఈస్ టెల్లింగ్ లైస్ సార్. ఆపండి, ఇదేమన్నా క్లాస్ రూమ్ అనుకుంటున్నారా? అలర్ చేస్తున్నారు. ఎగ్జామినేషన్ హాల్, తల తిప్పకుండా ఎవరు ఎగ్జామ్ వాళ్ళు రాయండి. ఓకే సార్. ఏంటి అనుకో, మూసుకొని రాస్కా. స్క్వాడ్ ఈస్ కమింగ్, కవర్ యువర్ ఆన్సర్ సీట్స్. స్లిప్లు ఏమైనా ఉంటే ఇప్పుడే బయట తీసిరండి. వెల్కమ్ మేడం, వెల్కమ్. స్క్వాడ్ అంటే ఇదే, బాగానే సెట్ చేశారు అంకుల్. ఏంటి జగన్నాథం గారు, ఎలా జరుగుతుంది ఏంటి ఎగ్జామ్? ఇప్పుడు దాకా బాగానే జరిగింది మేడం. అంటే ఏంటి, ఇప్పుడు నేను వచ్చానని బాగా జరగదా? నా ఉద్దేశం అది కదా మేడం. సర్లే, పిల్లలందరూ బాగానే రాస్తున్నారా? ఎవరన్నా చూసి రాసేస్తున్నారా? చచ్చా, నేను ఉండగా చూసి రాయడమా? ఇంపాసిబుల్. అయినా ఈ స్టూడెంట్స్ అందరూ మామూలు వాళ్ళు కాదు మేడం, జెమ్స్. అందులోని ఆ మధ్యలో కూర్చున్న అమ్మాయి ఏమో చూడండి. ఎవరు ఆ స్పెట్స్ పెట్టుకున్న అమ్మాయా? స్వర్ణ, వెరీ బ్రైట్ స్టూడెంట్. అబ్బో, ఈసారి తనే కాలేజ్ ఫస్ట్ వస్తదని బయట టాకు. ఆహా, అవునవును, చూడటానికి అచ్చు సరస్వతి దేవిలా ఉంది. పాప దెయ్యం తెలియక దేవతతో పోలుతుంది. మరి ఆ పక్కన ఉన్న జులపాలగాడు ఎరా? ఒరేయ్ బ్లాక్బెర్రీ, నిన్నేరా, లేగు. వాట్ మేడం, డిడ్ ఐ డూ సంథింగ్ రాంగ్? నువ్వు సపరేట్ గా ఏమైనా చెయ్యాలేంట్రా? నీ మొహం చూస్తేనే చాలు క్లాస్ నుంచి బయటికి పంపించాలనిపిస్తది. మేడం, ఆ అబ్బాయిని తక్కువ అంచనా వేయకండి. వాడు కూడా బ్రైట్ స్టూడెంటే. లాస్ట్ టైం కాలేజ్ టాపర్ కూడా ఈ అబ్బాయే. వీడా? వీడి మొహం చూస్తుంటే నాకేం అలాగ అనిపించట్లేదు. నీ పొట్టి పంకజం. స్లిప్పులు పెట్టి రాసేసి ఉంటాడు. ఏయ్, ఏంటే హాల్ టికెట్ నెంబర్ వేసానా? వేసానా? వద్దు వద్దు. ఒకసారి అబ్బాయిని చెక్ చేద్దాం సార్, అప్పుడు వీడు టాపరో లేదా చీటరో అందరికీ అర్థమవుతుంది. యా తప్పకుండా వేను, చెక్ చేయండి. చెక్కింగ్ అంకుల్ ఏంటి ఎలా దెబ్బేశారు? ఎరా ఒరే బర్రీ, పాకెట్లు ఏమున్నాయి బయట తీ. పొట్టి పంకజం,
నీది జస్ట్ స్క్వాడ్ క్యారెక్టర్. ఏదో నిజమైన స్క్వాడ్ లో యాక్టింగ్ చేస్తున్నావు ఏంటి? ఏదైనా క్యారెక్టర్ ఇస్తే దాంట్లోకి పరకాయ ప్రవేశం చేయడం నాకు అలవాటు. తెయ్యి, వెనక జోబీలు తీయి, ఆ పక్క జోబీలు కూడా తీయి. పంకజం కొంచెం చూసుకొని చెక్ చేయి. ఏంట్రా ఏం దొరకట్లేదు? నువ్వు వస్తున్నావని బయటికి తీసి ఉంచుతాం మరి. ఇదిగోండి సార్, ఇలా రండి. ఏంటి మేడం? ఈడు పాకెట్లలో నాకేం దొరకలేదు. బానే తెచ్చావురా. చెప్పాను కదా మేడం, బ్రైట్ స్టూడెంట్ అని. ఆ, ఇలాంటి బ్రైట్ స్టూడెంట్స్ యదవేషాలన్నీ డార్క్ లోనే వేస్తారు. వాట్ డు యు మీన్? అందుకే వీడి స్లిప్పులు కూడా డార్క్ లోనే దాచుంటాడు. ఫస్ట్ వీడి అండర్వేర్ చెక్ చేయండి చెప్తాను. గమ్ముని చెక్ చేయండి సార్, వీడు ఖచ్చితంగా స్లిప్లు అక్కడే పెట్టుంటాడు. ఏం మాట్లాడుతున్నారు మేడం? ఇప్పుడు ఆ స్లిప్పులు అక్కడ పెట్టారని నన్ను అండర్వేర్ లో చేయి పెట్టమంటారా? నన్ను పెట్టమంటారా? వద్దులేండి, చూసే వాళ్ళకి బాగోదు, నేనే పెడతా. ఫాస్ట్. ఎర్రగోర ఎన పెట్టావేంట్రా? మొత్తం అన్ని అక్కడే ఉన్నాయి అనుకో. నీకు వేరే చోటే దొరకలేదరా పెట్టడానికి? దొరికిందా? లేదు మేడం, ఇంకా చెక్ చేస్తున్నా. ఇంకెంతసేపు తడుగుతారు అంకుల్? ఇదేమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపమా? తడివితే స్లిప్పులు రావడానికి? ఏదో దొరికినట్టుంది. దొరికింది. కొంప ముంచేశారు కదా అంకుల్. ఇదేంట్రా తడిగా ఉంది? అంతసేపు ఉంటే చెమటకు తడిసిపోదా? ఆ? అది స్లిప్ కాదు అంకుల్, నా డైపర్. డైపరా? డైపరే అంకుల్. తడివి తడివి ఓ మొక్కలు ఆగిసారు. ఒరే పనికి మళ్ళీ నువ్వు ఈ వయసులో కూడా డైపర్లు వేసుకుంటావా? మరేం చేయమంటారు అంకుల్? ఎగ్జామ్ మధ్యలో పోసుకొని వస్తానంటే మీరు పంపిస్తారేంటి? అది కూడా కరెక్టే మేడం, అది డైపర్ అయి ఉంటది, వదిలేయండి. నో 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 నో. ఇలాంటి బర్రిగాళ్ళు తప్పించుకోవడానికి ఎలాంటి ప్లాన్లు అయినా వేస్తారు. ఆ మొక్క ఎలా ఇవ్వండి. ఏంట్రా ఇది? డైపర్ మీద ఏదో రాసుంది. డైపర్ మాన్యువల్ అయి ఉంటుంది. హౌ టు యూస్ ఇన్స్ట్రక్షన్స్. నేను మరీ అంత ఎర్రిదల్లా కనిపిస్తున్నానా? మరి అంత కాదులే మేడం, ఏదో కొంత. రే 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 రే, పక్కింటి పంకజం, హెడ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెల్. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ రా. 16 మార్క్స్ ఎక్సారా ఇది? 16 మార్క్స్ ఎస్సే. పిల్లలు వేసుకున్నప్పుడు కూడా చదువుకుంటారని ఈ మధ్యన రాస్తున్నారండి. మీకేం తెలుసు? కాలేజీలో ఎగ్జామ్స్ పిల్లలు రాస్తారా నీకు? అంటే నా ఉద్దేశం అది కాదు మేడం. కాలేజీ చదివే వాళ్ళకి కూడా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి డైపర్ వేస్తూ వీళ్ళు చదువుకుంటారన్నమాట. మరి పిల్లల డైపర్ నువ్వెందుకు వేసుకున్నావురా? నేను చెప్పడం ఆపినా ఇది అడగడం ఆపేలా లేదు. ఓకే మేడం, అది స్లిప్పే, నేను దొరికేశాను. ఆర్ యు సాటిస్ఫైడ్? ఆర్ యు హ్యాపీ? స్లిప్ పెట్టి దొరికేసింది కాకుండా స్క్వాడ్ నే హ్యాపీ అని అడుగుతావా? అబ్బా మేడం, స్లిప్ దొరికితే పేపర్ తీసుకొని బయటికి పంపించండి, లేదా డిబార్ చేసి పడేయండి. అంతేగాని ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారేంటి? ఓకే యు రైట్స్ టు బీట్ ఎ స్టూడెంట్. నిన్ను కొట్టడానికి మళ్ళీ రైట్స్ కావాలేంట్రా? అబ్బా ఇదిగోండి సార్, వీడి పేపర్లు తీసుకుని బయటికి పంపించేయండి. అలా అన్నారు, బాగుంది. ఇదిగోండి సార్, ఇంకా నేను వెళ్ళొస్తాను, బాయ్. నేను నిన్ను పట్టించుకుండానే దొరికేసావు కదరా. అక్కమ్మ, నువ్వు హ్యాపీయే కదా? ఇప్పుడు రాసుకోవే ఎగ్జామ్ ప్రశాంతంగా. ఇదిగో అమ్మాయి, దెయ్యుల్లా నవ్వేంటి? ఎగ్జామ్ రాయి ముందు. ఓకే మేడం. ఇంకెవరి దగ్గరైనా స్లిప్లు ఉన్నాయా? నీ దగ్గర ఉంది కదరా, ఇచ్చి. చెల్లి మైక్ లో చెప్పరా నీ రాసుకోండి రాసుకో. ఏంట్రా? ఒకసారి బయటికి రండి. ఓన్లీ వస్తున్నాను. పంకజం మేడం కొంచెం క్లాస్ చూపుతా ఉందండి, ఇప్పుడు వస్తాను. ఓకే ఓకే. ఏంట్రా గోరా, ఎన్ని బాధ? ఎగ్జామ్ మధ్యలో పిలుస్తారేంటి? అసలు మనం అనుకుందేంటి, మీరు చేస్తుందేంటి? అసలు మధ్యలో ఈ పంకజం ఎంట్రీ ఏంటి? ఐ ఆమ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ యు ఆర్ డూయింగ్. ఇదంతా నా ప్లానేరా. మీ ప్లాన్? యా. దాని కోరిక ప్రకారం నీకు లాస్ట్ దానికి ఫస్ట్ వచ్చిందనుకో, దాని ఆత్మ ఫుల్ గా శాంతిస్తుందా లేదా అని చిన్న డౌట్ వచ్చింది. అందుకే మధ్యలో ఈ క్యామియన్ దింపా. దాని స్టోరీ ప్రకారం దాని కోరిక ఎగ్జామ్ రిజల్ట్స్ తో నేను ఓడించడమే కాదు,
ఎగ్జామ్ హాల్లో స్లిప్పులతో నిన్ను దొరికించను. అందుకే పంకజాన్ని ఇంట్రొడ్యూస్ చేశా. నిన్ను స్లిప్పులతో దాని కళ్ళ ముందే పట్టించా. ఇప్పుడు చూడు అది ఎంత హ్యాపీగా ఎగ్జామ్ రాసుకుంటుందో. ఇంకా మిగిలింది దానికి నీకంటే ఎక్కువ మార్కులు రావడం, దాన్ని కాలేజీ టాపర్ గా మనం డిక్లేర్ చేయడం. దట్స్ ఇట్. మ్యాటర్ ఫినిష్, దే విల్ వ్యానిష్. అమ్మ నా అంకులు పెద్ద ప్లానింగే. సర్లే, మనం ఎక్కువసేపు మాట్లాడుకుంటే దానికి డౌట్ అవుతుంది. ఓకే అంకుల్, మీరు వెళ్ళండి. ఈ రోజు రిజల్ట్ తేడా వస్తే మీరంతా మసి. ఒరే సన్న నూడిల్స్, ఎందుకు తేడా వస్తుందా? ఎందుకు తేడా వస్తుంది? అలా చూస్తా ఉండు, ఖచ్చితంగా నాకే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? నువ్వు ఫస్ట్ రోజే స్లిప్తో దొరికేసావు కదా. దొరికేస్తే నేను దొరికే లోపే స్లిప్ లో ఉన్నది మొత్తం రాసేసా. అంటే నిన్ను డిబార్ చేయలేదా? లేదు, జస్ట్ పేపర్ తీసుకొని పంపించేశారు. ఒరే 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 ఒరే, ఏం జరుగుతుందిరా? ఆ, ఈడేంటి డ్రోన్ లో ఎలా కాలంలో ఉండిపోయాడు? ఇప్పుడే గోరా గోరా బతికే ఉన్నావా? అమ్మా స్వహ, ఏమైందమ్మా? ఎవరేమన్నారు నిన్ను? స్లిప్తో దొరికితే ఎందుకు డిబార్ చేయలేదు? ఎందుకు డెపార్ చేయలేదంటే, చెప్పండి, ఎందుకు డిబార్ చెయ్యలేదు? అంటే అన్యాయంగా ఒక స్టూడెంట్ లైఫ్ ఎందుకు నాశనం చేయడం అని స్క్వాడ్ గా వచ్చిన మేడమే వీడిని క్షమించిందమ్మా. వీడెవరు వీడిని క్షమించడానికి? స్లిప్తో దొరికితే డిబార్ చెయ్యాలి కదా. అమ్మడి అమ్మ, ఇదేదో పెద్ద రచ్చ చేసేలాగా ఉంది మామ. ఇట్స్ టైమ్ టు టేక్ అవుట్ ద రిజల్ట్స్. స్వర్ణ, రిజల్ట్స్ వచ్చేసి నువ్వే కాలేజ్ టాపర్. ఏది ఏది నన్ను చూడని. ఇదిగో ఇదిగో. ఇదేంటి ఇంటర్ మార్క్స్ లా ఉన్నాయి? డిగ్రీలో పర్సంటేజ్ కదా ఇచ్చేది. అంటే అది స్వర్ణ ఎవరా చేసినది? తను తేనేతా ఫేక్ కూడా చేయడం రాదారా? స్వర్ణ, నువ్వు ఇంకా ఆ కాలంలో ఉండిపోయావు. ఇప్పుడు పర్సంటేజ్ లేవట్లేదు, డైరెక్ట్ మార్కులే. పైగా 999 అంటే నువ్వు కాలేజ్ టాపరే కాదు, డైరెక్ట్ స్టేట్ టాపర్. మళ్ళీ వచ్చింది దీనికి. మరి నీ రిజల్ట్ ఎక్కడా? ఎడిట్ చేయలేనట్టు. నువ్వు ఎలాగో ఇంక ఫస్ట్ వచ్చేసావు కదా, మళ్ళీ నాదెందుకు? చూపించు, ఎన్ని మార్కులతో ఓడిపోయావో తెలియాలి కదా. అక్కర్లేదు, మనం 98లో అవుట్ అయినా 99లో అవుట్ అయినా అది సెంచరీ లెక్కన రాదు. 100 కొడితేనే సెంచరీ. అలానే రిజల్ట్స్ కూడా. నీకంటే 1 మార్క్ తక్కువ వచ్చినా కూడా నేను ఓడినట్టే. ఎలా నవ్వుతుందో దెయ్యమే కదా. సర్లే, ఇక నవ్వించాలే గాని నీ కోరిక తీరిపోయింది కదా, ఇంక బయలుదేరు. బయలుదేరమంటే నవ్వుతావేంటే? ఇంకొక ఆఖరి కోరిక మిగిలిపోయింది. మళ్ళీ ఆఖరి కోరిక ఏంటది? ఆ రోజు నువ్వు టాపర్ అయ్యావని నన్ను అందరి ముందు రిజెక్ట్ చేసావు కదా. సో ఇప్పుడు నేను టాపర్ కాబట్టి నువ్వు నన్ను అందరి ముందు రిజెక్ట్ చేస్తావా? సూపర్ యార్, కమాన్ డూ ఇట్. రిజెక్ట్ మీ ఐసే. ఏంటి అలా చూస్తున్నావు? ఓ,
ప్రపోజ్ చేయకుండా రిజెక్ట్ ఎలా చేయాలన్నా? ఓకే, ఫీల్ కోసం ప్రపోజ్ చేద్దాం. హే స్వర్ణ, ఐ లవ్ యూ, ఫీల్ మై లవ్. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను. స్వర్ణ ఫీల్ మై లవ్. ఐ లవ్ యూ నా స్వర్ణ లిల్లీ. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ టూ తోత. ఐ లవ్ యూ టూ. ఏం మాట్లాడుతున్నావే? ఐ లవ్ యూ ఏంటి? రిజెక్ట్ చేస్తా అన్నావు. రిజెక్ట్ చేస్తానని నేను అనలేదు, నువ్వే అనుకున్నావు. ఆ రోజు నేను డల్లర్ కాబట్టి రిజెక్ట్ చేశావు, కానీ ఈ రోజు నేను టాపర్ కదా, అందుకే ఇప్పుడు నన్ను లవ్ చేయి. ఒరే కోరా, ఇదేంట్రా ఇలా ప్లేట్ తిప్పింది? అది ప్లేట్ కాదు అంకుల్, డైరెక్ట్ పెనమే తిప్పింది. ఒసే రాక్షసి, అసలా నువ్వు ఆ పాస్ట్ లో లవ్ చేసింది నన్ను కాదే, మా తాతని. ఏం మాట్లాడుతున్నావు? తెలుగు అర్థం కావట్లేదా? ఆయ్, ఆయ్. నాకు తెలిసే నువ్వు లాస్ట్ లో ఇలాంటి ఫ్లాంత్రఫకడి ట్విస్ట్లు ఇస్తావని, అందుకే మా జాగ్రత్తలో మేము ఉన్నాం. ఒరే సన్న నూడిల్స్ మొహవాడా, ప్లాన్ బి అమలు చేయరా బూచి. హైకు హైకు నన్న తూత, ఓ నన్న తూత. అవో అవో నెత్తురకి మరిగిన గ్రచీత త్రిగణన దూత తాత. ఎవర్రా వేస్ట్ ఫెలోస్? పైన రంభా ఊర్వశి మేనకతో నేను ఎంజాయ్ చేస్తుంటే మధ్యలో ఎంతవ డిస్టర్బెన్స్. తాత, ఓ తాత. ఒరే మనవడా, నువ్వేంట్రా అలా డ్రోన్ లో గాల్లో ఉన్నావు? నాకేమన్నా రెక్కలు ఉన్నాయా నా అంతటి నేను వెళ్ళిపోవడానికి? ఇదిగో ఈ దెయ్యందే అందరినీ పైకి లేపేసింది. దెయ్యందా? ఎవర్రా? స్వర్ణ తోత. ఒరే తాత, మీ సాంగ్ రా తాపి, మమ్మల్ని కిందకి దింపండి రా. ఓహో ఓకే. ఎందుకు తింటా? స్వర్ణ, ఏం చేస్తున్నావు? దింపు. ఎందుకు దింపుతున్నావు? దింపమన్నానా? ఆపండి అంకమ్మల్లారా, మేము మనుషులు అనుకుంటున్నారా మీలా దెయ్యాలు అనుకుంటున్నారా? పైకి కిందకి ఎగరేసి ఆడుకుంటున్నారు. లోపల ఆర్గన్స్ ఉన్నాయో కదిలిపోయాయి. ఇదిగో స్వర్ణ, నేను చెప్పేది విను. నువ్వు అనుకుంటున్నట్టు నేను ఆ రోజు నిన్ను రిజెక్ట్ చేసింది నాకు టాప్ ర్యాంక్ వచ్చినందుకు కాదు, ఈ నాన్న వదిలేయమన్నందుకు. అవును స్వర్ణ, మనిద్దరి లవ్ మ్యాటర్ తెలుసుకుని మీ నాన్న నా దగ్గరకు వచ్చి వార్నింగ్ ఇచ్చాడు. నా కూతుర్ని గనక నువ్వు లవ్ చేస్తే నీ ఒక్కడినే కాదు మీ ఇద్దరిని చంపేస్తానని.
మీ నాన్న దుర్మార్గుడు స్వర్ణ. నాకేమైనా పర్లేదు గాని మన ప్రేమ వల్ల నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. అందుకే మనసు చంపుకొని అప్పుడు నీ ప్రేమని రిజెక్ట్ చేశాను. ఈ విషయం నీకు తెలియక నువ్వు సిలబస్ మొత్తం ఒకే రోజులో చదివేసి తలనొప్పితో చనిపోయావు. ఆ తర్వాత నేను మీ ఇంటికి కూడా వచ్చాను. కన్న కూతురుని నా చేత్తో నేనే చంపుకున్నానని మీ నాన్న ఎంతో బాధపడ్డారు. అంటే నువ్వు నన్ను నిజంగానే ప్రేమించావా తోత? ప్రేమించాను స్వర్ణ. అప్పుడేంటి, ఇప్పుడు, ఎప్పుడు, ఎప్పటికీ నేను నిన్నే ప్రేమిస్తాను. ఎందుకంటే నువ్వు అంటే నాకు అంత ఇష్టం. మరి మా మామ పరిస్థితి ఏంట్రా? అది ఇప్పుడు లేదురా. పైన దాని ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతుంది. అయితే ఇంకే దీన్ని అటువా. నువ్వు చెప్పాలేంట్రా స్వర్ణ? ఐ స్టిల్ లవ్ యూ యార్. కమాన్, మనం పరలోకానికి పోయి హ్యాపీగా ప్రేమించుకుందాం.